జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు నమ్మకం. దాన్ని సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, కానీ పోగొట్టుకోవడానికి 1 సెకను చాలు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, సెప్టెంబర్ 14, 2024, శనివారం. తిథి ఏకాదశి, రాత్రి 8:41 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఉత్తరాషాఢ, రాత్రి 8:32 వరకు, తదుపరి శ్రవణం. యోగము శోభనము, సాయంత్రం 6:18 వరకు, తదుపరి అతిగండము. కరణం వనిజ, ఉదయం 9:41 వరకు, తదుపరి విష్టి. రాత్రి 8:41 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 5:56, సూర్యాస్తమయం సాయంత్రం 6:10. చంద్రోదయం మధ్యాహ్నం 3:21, చంద్రాస్తమయం రాత్రి 2:48. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 8:59 నుండి 10:31 వరకు. యమగండం మధ్యాహ్నం 1:35 నుండి 3:06 వరకు. గుళిక కాలం ఉదయం 5:56 నుండి 7:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:56 నుండి 7:33 వరకు. వర్జము రాత్రి 12:15 నుండి 1:44 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 2:25 నుండి 3:57 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. శుభ గడియలు ఉదయం 7:35 నుండి 8:13 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:09 వరకు. సెప్టెంబర్ 14, శనివారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి, రాత్రి 8:41 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 8:32 వరకు, తదుపరి శ్రవణం. శనివారం శ్రవణ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఏకాదశి మంచి తిథి అయినప్పటికీ ఈ రోజు ఉన్న వారం శనివారం పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. అంతేకాకుండా ఉదయం 9:42 నుండి రాత్రి 8:41 వరకు ఉన్న విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కాబట్టి ఒకవేళ ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి ఆయన సలహా తీసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మకర రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
ఈ రోజు నక్షత్రం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: పరివర్తన ఏకాదశి. భాద్రపద శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. శయన ఏకాదశి నాడు నిద్రించిన శ్రీ మహావిష్ణువు ఎడమ పక్క నుండి కుడివైపుకు తిరుగుతాడు. అందుచేతనే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు. ఈ వ్రతం ఆచరించడం వలన నిలిచిపోయిన పనులు పూర్తవుతాయని నమ్మకం. హిందీ భాషా దినోత్సవం. తెలుగు రచయిత, అవధాని, పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు గారి పుట్టినరోజు. సినీ నటి మాధవి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 14 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి. పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. వృషభ రాశి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి. సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి. చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహ రాశి. శుభం జరుగుతుంది. కన్యా రాశి. అవసరానికి కావలసిన ధనం అందుతుంది. తులా రాశి. రాబడి ఉంటుంది. వృశ్చిక రాశి. గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి. అభివృద్ధి ఉంటుంది. మకర రాశి. మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండటమే మంచిది. కుంభరాశి. లాభం ఉంటుంది. మీన రాశి. కార్యజయం ఉంటుంది. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.